హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న రైతు బంధు డబ్బులు మరో 2 గంటల్లో మీ ఖాతాలో అయితే జమ అయితే కాబోతున్నాయి. కాబట్టి రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అర్థమవుతుంది. అలాగే చాలా మంది రైతులు మొబైల్కి SMS రానందువల్ల మాకు రైతు బంధు డబ్బులు పడట్లేదని అనుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి ఖాతా బ్యాలెన్స్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సిందే. ఈ ఒక్క రోజులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1, 2, 3 అలాగే 5, 15 ఎకరాల వరకు ఉన్న రైతులకి తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తున్నారు. అది కూడా కొన్ని జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రమే తమ ఖాతాలో అయితే డబ్బులు వేస్తున్నారు. నేను ఆ జిల్లాల పేర్లేంటో నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 24 తారీఖు సోమవారం. అలాగే రైతన్నలకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డ వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని అలాగే మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఏ జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొన్న మీటింగ్లో చెప్పారో ఆ అన్ని హామీలు మార్చి 31 తారీఖు లోపు ఎవరికైతే రైతులు 20 ఎకరాల పైగా ఉన్న వారికి తమ ఖాతాలో అయితే డబ్బులు వేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి రైతన్నలు మీకు రైతు బంధు డబ్బులు పడట్లేదని ఆందోళన అయితే పడకండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 తారీఖు నుంచి నిన్న ఫిబ్రవరి 22 తారీఖు వరకు రైతన్నలకు ఎవరికైతే 5 ఎకరాలలోపు ఉన్న వారికి తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేశారు. ఈ రోజు రైతులకి ఎవరికైతే రైతు బంధు పడుతున్నాయో ఆ జిల్లాల పేర్లు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను, ఒక్కసారి చూసుకోండి. మొదటి జిల్లా వచ్చేసి కరీంనగర్, జగిత్యాల్, నిజామాబాద్, మంచిర్యాల్, గోదావరిఖని, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఉస్నాబాద్, సిద్దిపేట్, గద్వాల్, వరంగల్, కామారెడ్డి. ఇక ఆఖరి జిల్లా వచ్చేసి నల్గొండ. నేను చెప్పిన జిల్లాలో ఉన్న రైతులకి అది కూడా 15 ఎకరాల లోపు ఉన్న రైతులకి తమ ఖాతాలో అయితే ఈ 2-3 రోజుల్లో తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ అయితే అవుతాయి. అలాగే రైతులకి ఇంకొక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. జనవరి 26 తారీఖు రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్ లో ఏం చెప్పారంటే, రైతులు మీకు రైతు బంధు పడాలి అంటే మీరు ఖచ్చితంగా వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట వేయాల్సిందని చెప్పారు. కానీ ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చర్చల వల్ల రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయంకి అయితే వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే రైతులు మీరు వ్యవసాయం చేయకపోయినా మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు వేస్తామని ఒక మంచి శుభవార్త అయితే రైతన్నులకైతే చెప్పడం జరిగింది. సో రైతన్నులు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు ఎకరానికి 6,000 చొప్పున తమ ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకి 1,175 కోట్ల డబ్బులు అయితే విడుదల చేశామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అలాగే ఆ డబ్బులు కూడా గత నెల రోజులుగా వేస్తూ వస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రైతులకి ఎవరికైతే 15 ఎకరాల పైగా ఉన్న వారికి మీరు మాత్రం ఖచ్చితంగా మార్చి 31 తారీఖు వరకు వేచి ఉండాల్సిందే. అలాగే మీకు ఇలా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి.